వైసీపీ అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఏం చెప్పారు? శ్వేత, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు, అలాగే బాధ్యతల నుంచి కూడా వినతులు స్వీకరించడం జరిగింది. అలాగే గుర్రం జాషువాకు సంబంధించి చిత్రపటానికి కూడా ఆయన నివాళులర్పించారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఇందులో మంత్రులు వంగల్పూడి అనిత, అలాగే డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు, అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య, ఇలా ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఏదైతే జగన్ చేస్తున్న అసత్య ప్రచారాలు, అలాగే వైకాపా వేగంగా వ్యాప్తి చేయాలని చూస్తున్న అసత్య ప్రచారాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏదైతే తాము నిజం చెప్పే లోపు వైకాపా అబద్దాలను విస్తృతంగా ప్రచారం చేస్తుందని చెప్పే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అటు పార్టీ ప్రభుత్వం రెండు సమన్వయంతో వ్యవహరిస్తూ అటు వైసీపీ చేసే కుట్రలను కానీ, అలాగే చేస్తున్న అసత్య ప్రచారాలను కానీ సమర్థంగా తిప్పికొట్టాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ఇదే సందర్భంలో ఏదైతే అనంతపురంలో ఇటీవల జరిగిన రాముల వారి రథం తగలబెట్టిన ఘటన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయాన్ని పార్టీ నేతలు కొందరు సీఎం వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏదైతే పోలీసులు కొంత సంయమనం వ్యవహరిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా కొందరు నేతలు వ్యక్తం చేశారు. ఏదైతే ఒకవైపు రథం తగలబెట్టిన వారు వైసీపీ నేతలని చెప్తూనే మళ్ళీ దీనికి రాజకీయ ప్రమేయం లేదని భిన్నాభిప్రాయాలు పోలీసులు వ్యక్తం చేయడం పట్ల కొంత గందరగోళం ఏర్పడిందనే అభిప్రాయాన్ని వారు సీఎం వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే ఏ విధంగా ఇది రాజకీయ ప్రమేయం లేదనే నిర్ధారణకు వచ్చారనే ప్రకటన ఇవ్వడం కూడా సరికాదనే అభిప్రాయాన్ని నేతలు సీఎం వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. కొందరు అధికారులు అత్యుత్సాహంతో ఇలాంటి ప్రకటనలు చేయకుండా రానున్న మళ్ళీ తిరిగి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఇక్కడ కోరినట్లు తెలుస్తుంది. అలాగే ఏదైతే కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓట్ల నమోదు ప్రక్రియ అనేది ప్రారంభమైందో దీనికి సంబంధించి కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సిద్ధం చేసి తన వద్దకు తీసుకురావాలని చెప్పి ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడా సీఎం సూచించినట్లుగా సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు కృష్ణ.